నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు ధనుర్మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ ధర్మపత్ని నాగమల్లేశ్వరి వారి కుటుంబ సభ్యులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వెండి తొడుగులు సమర్పించిన దాతలకు ఆ స్వామి వారి కృపా కటాక్షములు వారికి తోడుగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు యావత్ మంది భక్తులకు బంగారు శంకు తీర్థము ఉత్తర ద్వార దర్శనము శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయమునందు కలదని, ఒక పల్నాడు జిల్లాలో మాత్రమే బంగారు శంకు తీర్థము భక్తులకు తీసుకునే సౌకర్యం ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణ కల్పించడం జరిగిందని, కావున భక్తులందరూ ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని స్వామివారి తీర్థం పుచ్చుకొని స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస పూజా వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్న వేముల శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా అంగరంగ వైభవంగా ధనుర్మాస పూజ జరుపుతున్నారు. ఆ సందర్భముగా ముక్కోటి ఏకాదశి నాడు 50 మంది భక్తులకి కూడా బంగారు శంకు తీర్థము ఉత్తర ద్వార దర్శనము మన పల్నాడు జిల్లాలో మన సీతారామస్వామి వారి ఆలయంలో మాత్రమే సువర్ణ బంగారు శంకు తీర్థంతో అందరికీ కూడా తీర్థం తీసుకుని అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతారని మరీ కోరుతున్నాం. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతారని మరీ కోరుతున్నాం. ఇట్లు పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు సీతారామస్వామి వారి మందిరము. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్డు పరంపేటలో సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి సంపూర్ణ వెండి తొడుగులను సమర్పించినటువంటి దాతలు పల్లపోతు రమేష్ గారు, మక్కల్ల శేషమ్మ గారు, తిరువిధుల సుధాకర్ గారు, కూరపాటి అనంతరావు గారు, వేముల శ్రీనివాసరావు గారు కుమారుడు వేముల పొల్లి గారు స్వామివారికి వెండి తొడుగులు సమర్పించినారు. వారి కుటుంబాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కరుణాకరాన్ని